చాలామంది ఈ మధ్యకాలంలో ఏదైనా సరే జ్వాలాముఖి మాలలు గాని, లేదా కరుంగలి మాలలు గాని ఎక్కువగా ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల లాభం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఈ కరుంగలి మాల మనకు పాతాళ శంభు మురుగన్ దేవాలయం దగ్గర ఉన్నటువంటి విశేషంగా కొన్ని చెట్ల మధ్యలో ఇదే వర్ణంతో ఉండేటువంటి ఆ యొక్క చెట్ల నుండి కార్వింగ్ చేసి తీయబడ్డటువంటి వాటిని కరుంగలి మాల అంటారు. ఇవి వేసుకోవడం వల్ల ఎవరైనా మనపై దుష్ట చర్యలు చేసినా, ఏవైనా చెడు ప్రయత్నాలు చేసినా, నరఘోష నరదిష్టి లాంటివి ఏవైనా ఉన్నా, ఏదైనా కార్యం అనుకొని దీక్షగా మీరు ఉండాలి కానీ ఎటువంటి మాలలు వేసుకోదలుచుకోలేదు అనుకున్న వారు కూడా ఇలాంటి కరుంగలి మాలలు ధరించి అంతే నియమనిష్టలతో ఉంటే వారికి ఖచ్చితంగా ఆ పని ఒక సత్ఫలితం అవుతుంది. కాబట్టి ఈ యొక్క మాలలు మేము హోమంలో నిర్వహించి నేను ఇప్పుడు చెప్పేటప్పుడు కింద మీకు విజువల్స్ కూడా ఇస్తాం. ఆ హోమంలో ఆద్యం వేసేటప్పుడు సంపాదితాద్యం అంటారు. అంటే కొంచెం ఒక చుక్క నెయ్యి తీసి ఈ యొక్క మాలలన్నీ కూడా అక్కడ పెట్టి వేయడం జరుగుతుంది. అలా హోమంలో పెట్టినటువంటి ఆ యొక్క మాలలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ మాల ఎవరికైనా కావాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.